దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని అంబేద్కర్ పార్కు నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగమే ఈ దేశ ప్రజలకు రక్ష అని 1949 నవంబర్ 26న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కమిటీ రాజ్యాంగ పరిషత్ అందించి ఆమోదించిన రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్, బహుజన సమాజ్ పార్టీ గురజాల డివిజన్ ఇన్ఛార్జ్ గురజాల అప్పారావు, ఎంసీపీఐయు డివిజన్ కార్యదర్శి ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తా అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిస్తా అంబేద్కర్ గారి ఆశయాలను. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్. నా పేరు కుక్కమూడి ప్రసాద్ అండి, దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు, భారత రాజ్యాంగం 75వ దినోత్సవ శుభాకాంక్షలను దేశ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మరి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ కమిటీ చైర్మన్గా ఉండి భారత రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో అందించిన రోజు 1949 నవంబర్ 26న ఈ రోజున ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నవంబరు 26వ తారీఖున భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా అధికారికంగా ప్రభుత్వాలు జరుపుతూ ఉన్నవి. దానిలో భాగంగానే మరి ఈ యొక్క దేశ ప్రజలను రక్షించేది ఒక భారత రాజ్యాంగం తప్ప మరొకటి ఏది లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఈ దేశ ప్రజలు స్వేచ్ఛగా సమానంగా సమానత్వం కావాలని, ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం కావాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో మరి ఎప్పుడో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి హక్కులు, అవకాశాలు, చట్టాలు, విధులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అమలు కోసం ప్రతి ఒక్కరు కూడా మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, పాలకులు కానీ భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మరి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరోసారి ఈ దేశ ప్రజలకు, పౌరులందరూ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై భీమ్. జై భీమ్. బహుజన సమాజ్ పార్టీ గురజాల నియోజకవర్గం ఇన్ఛార్జి, గురజాల డివిజన్ ఇన్ఛార్జి గురజాల అప్పారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగం గట్టిగా మాట్లాడు. అయితే ఈ భారత రాజ్యాంగం యొక్క హక్కులు ప్రతి ఒక్క పౌరుడికి కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని పొందుపరిచారు. ఆ రాజ్యాంగానికి ఎవరైనా అతీతులు కారు. ప్రతి ఒక్కళ్ళు చట్టానికి బద్దులై ప్రజా సంక్షేమం కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్క పౌరుడు కట్టుబడి రాజ్యాంగం అమలు చేసిన రోజున ఈ రాజ్యాంగం కొరకు మనము హక్కులు తెలుసుకొని చూచా తప్పకుండా దాన్ని అమలు చేసుకోవాలి. ఆ దిశగా నడిచి ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి విన్నవిస్తూ జై భీములు తెలియజేస్తున్నా. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎంసీపీఐయు రాష్ట్ర కమిటీ మెంబర్ అయినటువంటి మాచవరపు నాగేశ్వరరావుని మాట్లాడవలసింది కోరుతాను. ఇక్కడికి వచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా మిత్రుడు ప్రసాద్ గారికి, అప్పారావు గారికి,
ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఎంసీపీ పార్టీ తరపున నుంచి నేను ఎక్కువ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు భారత రాజ్యాంగ నిర్మాత బాబా బిఆర్ అంబేద్కర్ గారు సృష్టించిన రాజ్యాంగాన్ని పొందుపరచడానికి చాలా టైం పట్టింది. దానిలో భాగంగానే ఈనాడు ఈ యొక్క రాజ్యాంగ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ఈ యొక్క రూపకల్పనని జనంలోకి తీసుకెళ్లాలని, అందరూ కూడా రాజ్యాంగానికి బద్ధులై ఉండాలని చెప్పేసి రాజ్యాంగం వైపు నుంచి రావాల్సిన రాయితీలు హక్కుల కోసం ఖచ్చితంగా ప్రజాస్వామికవాదులు అందరూ కూడా పోరాటాలకు ముందుకు రావాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ కూడా నేను విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్. కొనసాగిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.